Welcome to our channel. I will discuss about BNSS Act 2023 of under section 144 గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. తమని తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఎవరి మీద అయితే వాళ్ళు ఆధారపడి బ్రతుకుతారో వారు వాళ్ళని పట్టించుకోని పరిస్థితుల్లో వారు కోర్టుకు వెళ్తే మిమ్మల్ని పోషించాల్సిన వారి నుంచి మీరు మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, భర్త మీద డిపెండ్ అయి బతుకుతున్న భార్య కావచ్చు, లేదా పిల్లల మీద డిపెండ్ అయి బ్రతుకుతున్న పేరెంట్స్ కావచ్చు. ఇలాంటి వారిని భార్యను భర్త పట్టించుకోకపోతే, లేదా తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకపోతే, అలాంటి సందర్భాల్లో అకార్డింగ్ టు బిఎన్ఎస్ఎస్ ఆఫ్ అండర్ సెక్షన్ 144 ఈ విధంగా చెప్తుంది. గతంలో మనకి ఈ సెక్షన్ చూసుకుంటే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసిలో మనకి పొందుపరచడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 144కు మార్చడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఎలా పడితే అలా క్లెయిమ్ చేయడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, భార్య భర్త మీద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసింది అనుకుందాం. ఎలాంటి సందర్భాల్లో క్లెయిమ్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, భర్త నుంచి సరైన కారణం లేకుండా డివోర్స్ తీసుకొని భర్త నుంచి దూరంగా ఉంటూ భర్తపై మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేయలేదు. అదేవిధంగా భర్త నుంచి డివోర్స్ తీసుకొని మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ రన్ చేస్తూ మీరు భర్త నుంచి మెయింటెనెన్స్ అయితే పొందలేరు. అదేవిధంగా భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకున్నప్పుడు భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ పొందలేదు. అకార్డింగ్ టు బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 144 ఈ విధంగా చెప్తుంది. లా తెలుసుకోండి. మరింకెన్నో లీగల్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.